ఉన్నాం కాబట్టి ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నారనేది జనసేన ఏమన్నా కొత్తగా ఆలోచిస్తుందా? పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఏమన్నా మారబోతుందా? మేబీ నేను అనుకోవడం అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నంలో వస్తున్న స్టేట్మెంట్ తప్పించి మరేం లేదు. బేసిక్గా ఏంటంటే వీళ్ళకి కూటమి కట్టిన తర్వాత సహజంగా ఇప్పుడు మనకి ఎట్లుంటుందంటే పవర్లో రాకముందు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసినప్పుడు వీళ్ళ ముగ్గురు కలిసి జగన్ తిడతారు. ఆటోమేటిక్గా ముగ్గురు కలిసి తిడతారు. ఎవరు ఎక్కువ తిడతామనేటటువంటి దాంట్లో ఏం పోటీ పడరు. ఖచ్చితంగా నేను స్ట్రాంగ్గా మాట్లాడినా ఎవరికి వాళ్ళు ఫీల్ అవుతారు. ఏ లీడర్ అయినా సరే నడుస్తుంది. ఆ జగన్ అయిపోయింది, ఎన్నికలు అయిపోయినాయి, భారీ మెజార్టీతో గెలిచేశారు. అసలు ప్రతిపక్షమే లేదు. భారీ ప్రతిపక్షం ఉంటే ఇప్పటికీ మాటల యుద్ధాలు ఇవన్నీ నడుస్తుంటాయి కాబట్టి వీళ్ళకి పబ్లిసిటీ ఉంటుంది, తర్వాత ఫర్దర్ యాక్టివిటీ రాజకీయం ఉంటుంది. కానీ ఎప్పుడైతే 11 సీట్లకు పరిమితం అయిపోయిందో వైసీపీ అసలు పోటీ లేదు, నెంబర్ 1. రెండవది పవర్ అన్నది స్టార్ట్ అయ్యాక అసలు తలనొప్పి వస్తుంది. ఈజీగా సింపుల్గా అర్థమయ్యే భాషలో చెప్తాను. మనం ఇప్పుడు యూట్యూబ్ నెట్వర్క్ మన పని మనం ఏదో చేసుకుంటాం. ఇంతకుముందు నేను తిరుపతిలో పనిచేసినప్పుడు గబక్కన మిత్రులు కొంతమంది ఎవరన్నా దర్శనానికి వస్తున్నామని చెప్పేసి అడిగితే దర్శనానికి చూసి పెట్టమని చెప్పి పైన వాళ్ళకి చెప్పడము, లేకపోతే లడ్డూలు కావాలంటే ఒకసారి చూడమని చెప్పడం. అప్పుడు జర్నలిస్టులకి ఇచ్చేవాళ్ళు స్లిప్పులు, మనకి లడ్డు కావాలంటే కనుక మనం 10 లడ్డూల వరకు పిఆర్ఓ గారు, సిపిఆర్ఓ గారు తీసుకెళ్ళేసి తెచ్చుకోవచ్చు మనం. 10 అయ్యో 10 తీసి వీళ్ళందరికీ తలకు 2 చొప్పున ఇవ్వడం, ఇట్లాంటివి చేస్తాం. అప్పుడు రకంగా అనేక మందికి మనం చేసి పెట్టాం. దర్శనాలకి వెళ్ళాలంటే ఇది అంటే డబ్బులే.